అదే గురుగారు ఇప్పుడున్న ఆధునిక కాలంలో చూసుకుంటే, ఒకప్పుడున్న నియమాలు, సాంప్రదాయాలు అవన్నీ కూడా వదిలేసి మరి ఇప్పుడు భర్త చనిపోయిన మహిళలు ఈ విధంగా అంటే భర్త ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటున్నారో, భర్త లేనప్పుడు కూడా అదే విధంగా ఉండటానికి గల కారణం ఏంటంటారు? భావోద్వేగాలు. తోటి మహిళతో చూసినప్పుడు తన సమానమైనటువంటి వయసు ఉన్నటువంటి మహిళను చూసినప్పుడు భర్త లేనప్పుడు ఒక సంవత్సరం తెలుస్తుంది. సెకండ్ ఇయర్‌లోకి వస్తే తెలియదు. ఇదే విధంగా బొట్టు పెట్టుకుంటుంది, గాజులు వేసుకుంటుంది, పూలు కూడా వేసుకుంటున్నారు, అన్ని పెట్టుకుంటున్నారు, బయటికి వెళ్తున్నారు. ఎందుకు అంటే సొసైటీలో నేను కూడా వాళ్ళతో సమానంగా ఉన్నాను. ఈ భర్త నాకేమన్నా నేను పుట్టినప్పుడు నాకు పూలు తెచ్చాడా, పుట్టినప్పుడు నాకు కుంకుమ ఇచ్చాడా, పుట్టినప్పుడు గాజులు ఇచ్చాడా, మా అమ్మ నాన్న కూడా ఇచ్చారు, అమ్మ నాన్న పెట్టుకున్నాను, అమ్మ నాన్న బొట్టు పెట్టారు పెట్టుకున్నాను అనేటువంటి భావనని అంటే ఒక రకమైనటువంటి వీళ్ళు ఒక ఉద్యమంగా తీసుకొచ్చారు. అంటే భావోద్యమంగా తీసుకొచ్చారు. తీసుకొచ్చి వాళ్ళకి వాళ్ళే ఎవరి ధర్మం వారిదే, మా కుటుంబం మా ఇష్టం, నా బొట్టు నా ఇష్టం, నువ్వు పెడుతున్నావా అని పక్క వాళ్ళు ఏమంటారు, మనకెందుకు వచ్చిన తలనొప్పి అనుకుంటారు. ఇలా అనుకొని ఒక రకమైనటువంటి భావజాలంతో వాళ్ళు బతికేస్తున్నారు. అంటే అవతలి యువతి ఎలా ఉందో అంతకంటే తక్కువదాన్ని ఏం కాదనే భావనతో రకరకాల డైమండ్స్, రకరకాల పూలు, రకరకాల వస్త్రాలు ధరించడం, కూతురుతో సమానంగా ఉండడం, అమ్మమ్మతో ఇప్పుడు అమ్మమ్మ, తల్లి, మనవరాలు ముగ్గురు ఈక్వల్ కనపడతారు. ఇప్పుడు ఎవరినెవరు అర్థం కాదు. అందరికీ మెట్టెలు ఉంటాయి, అందరికీ తాళి ఉంటుంది, అందరికీ గాజులు ఉంటున్నాయి, ఎవరో అర్థం కాకూడదు. అంటే అలా కనబడడం వాళ్ళకి ఒక రకమైనటువంటి భావ స్వారూప్యం అనిపించింది. అంటే ఈక్వాలిటీగా పెరుగుతున్నారు. కాబట్టి వారిని గురించి మనం చర్చించడం అనేది తప్పు. ఇలా మాట్లాడితే కూడా కామెంట్స్ ఖచ్చితంగా వస్తాయి. అసలు ఏమడుతుంది, అసలు యాంకరు, అసలు బుద్ధుందా, ఆడదాన్ని ఇలా అడుగుతున్నాను అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. చూసుకొని కామెంట్ చూసుకోండి. అంటే ధర్మ ప్రకారం అడుగుతాం. అమ్మాయి అడగడం ధర్మం. కలియుగంలో ధర్మం మారిపోతున్న జనానికి మగవాళ్ళు ఎంత కారణమో ఆడవాళ్ళు కూడా అంతే కారణంగా ఉన్నారు. ఎక్కడుందమ్మా ఇప్పుడు ధూమపానం, మద్యపానం వరకు వచ్చేసారు. ఎక్కడుందని చెప్పండి. అంటే ఇదివరకు ఎక్కడో ఊళ్ళల్లో ఆడవాళ్ళు చూసినప్పుడు బీడీలు తాగేవాళ్ళు, చుట్టలు తాగేవాళ్ళు. ఎప్పుడు తాగేవాళ్ళు వాళ్ళు? 50 ఏళ్ళకు 60 ఏళ్ళకు వచ్చినప్పుడు శ్రమపడి పొలంలో కష్టపడి శ్రమపడినప్పుడు వచ్చే కళ్ళు చుక్క తాగేసి ఒక చుట్టలో బీడి తాగేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళని చూసి మా ఇంట్లో ఆడవాళ్ళు మా ఇంట్లో తాగారు మా ఊళ్ళో అని చెప్పేసి ఇప్పుడు భాగ్యనగర వీధులలో బండ్ల మీద కూర్చొని మగవాడు ఆడిద్దరు కూడా అనేక రకాల అవస్థలో ఉన్నారు. కాబట్టి దాని గురించి మాట్లాడగలిగే అవకాశం లేదు. ఇది చూపించగానే మన ఆర్టీవీ వాళ్ళకి కామెంట్స్ బాగా వస్తాయి. చూసుకోండి, ప్రయత్నం చేయండి. అంటే ఇది ధర్మమా కాదన్నంతవరకు తప్ప ఎవరు నిందించే ప్రయత్నం కాదు. ఏ ఆడవాళ్ళని మేము నిందించట్లేదు. ఆడవాళ్ళంటే మా అందరికీ గౌరవం ఉంది. మన ఆర్టీవీ ఛానల్ కూడా మంచి గౌరవం ఉంది. కాబట్టి నిందించట్లేదు. ధర్మం ఏంటి, అలా ఉండవచ్చునా, దానికి సమాధానం ఏంటని అమ్మాయి అడుగుతుంది. సమాధానం చెప్పడం తప్ప ఇది ధర్మం కాదు. ఇది అంటే ఒకే రకమైన వస్త్రధారణతో ఉండే ధర్మం కాదు. సరే, కొంత ఇప్పుడు ఆధునిక కాలంలో కొంత మారాలి. సరే, వస్త్రాలు వేసుకుంటున్నా పర్వాలేదు, కానీ అన్నిటినీ నేను వేసుకుంటాననేది మాత్రం కరెక్ట్ కాదు. కాబట్టి అటువంటివి ధర్మానికి వ్యతిరేకమైనవి. కాబట్టి చెప్పేటువంటి అర్హత మనకు లేదనుకుంటాం. మనం ఉండి మన ధర్మాన్ని ఫాలో అవడమే ముఖ్యం అనుకుంటాం మేము. అయితే గురుగారు, కొంతమంది మహిళలు భర్త చనిపోయిన తర్వాత కొంతమంది సాంప్రదాయం అంటే వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి సింగిల్ మెట్టలు పెట్టుకుంటూ ఉంటారండి. అంటే రౌండ్లు ఏవైతే ఉంటాయో కొంతమంది ఇది మా ధర్మం అంటే భర్త చనిపోయిన తర్వాత సింగిల్ మెట్లు పెట్టుకుంటామని కొన్ని శాస్త్రాలు చెప్తున్నాయని అంటున్నారు. ఎక్కడ కూడా లేదమ్మా. ఎక్కడ ఏ శాస్త్రంలో కూడా మీకు అటువంటిది లేదు. సుమంగళి ద్రవ్యాలు పెళ్ళయ్యేటప్పటికి ఏవేవి మీకు వస్తున్నాయి, నల్లపూసలు, మంగళసూత్రము, కుంకుమ, సింధూరం. అంటే ఇక్కడ మీకు నుదుట్లో పెట్టుకునే సింధూరం కానివ్వండి, మెట్టెలు కానివ్వండి, మట్టెలు కానివ్వండి, ఇవేవి కూడా ఆడపిల్ల భర్త స్వర్గస్థులైన తర్వాత ధరించకూడదు. అది ఒక్క మెట్టె కానీ, సింగిల్ మెట్టె కానీ, 2 రౌండ్లు కానీ, 3 రౌండ్లు కానీ అసలు ధరించకూడదు. పనికి రాదనే విషయం వాస్తవం. నిజంగానే ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఒక మంచి సమాచారాన్ని ఇస్తుందని నా ఉద్దేశం. అది మంచి సమాచారం అనుకుంటే మంచిదమ్మా. నేనేమంటానంటే కొంతమంది వ్యతిరేకంగా తీసుకొని అసలు ఏమడుతున్నారు, అసలు ఆడవాళ్ళకు తక్కువ మాట్లాడుతున్న వాళ్ళు ఉంటారు. ఎట్టి మీద ఆవిడ తక్కువ మాట్లాడలేదు. ఆధునిక ప్రపంచంలో మారండి, పర్వాలేదు. అంటే అప్పట్లో ఉన్నట్టుగా గుండు చేయించుకోమని చెప్పట్లేదు, ఇంకోటి చెప్పట్లేదు. కానీ కొంతవరకు మీ యొక్క పరిధిని ఏవైతే మంగళపరమైనటువంటి ఉన్నాయో అవి ధరించకుండా ఉంటే మంచి తప్ప బంగారం వద్దని చెప్పలేదు, బంగారు గాజులు వద్దని చెప్పలేదు మీకు. నేను ఏవి కూడా ధర్మజాత వద్దని చెప్పలేదు. కానీ కొన్ని పదార్థాలని, కొన్ని వస్తువుల్ని మనం వాడకుండా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయాల్సిందే. అది తప్పకుండా మనం ఆచరిస్తే మన పిల్లలకి యశస్సు కలుగుతుంది, అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. అంటే మనం వారికి ఒక మంచితనాన్ని నేర్పిస్తున్నాం. అలా అని చెప్పేసి 15 ఏళ్ళు 20 ఏళ్ళ అమ్మాయికే భర్త చనిపోతే వివాహం చేయొద్దని చెప్పట్లేదు. ఆధునిక కాలంలో వివాహం తప్పకుండా చేయండి, మంచిదే. ఇక్కడ ఒక టాపిక్ చెప్పుకోవాలి. చాలామంది ధర్మపత్ని అంటారు. సో చాలామందికి నిజంగా చెప్పాలంటే మగవాడి గురించి మాట్లాడుకోవాలి మనం, ఆడవాళ్ళ గురించి చెప్పాం కాబట్టి. ఇప్పుడు మేము సంకల్పం చెప్తాం, అస్మాకం సహకుటుంబానాం అని చెప్పేసి మా ధర్మపత్ని సమేతోహం అంటారు. ధర్మపత్ని అంటే ఎవరు ఇక్కడ? ఇది ఫస్ట్ విషయం తెలుసుకోవాలి. ఇక్కడ మీకు ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే దశరథునితో పోల్చుకుంటారు చాలామంది 4 పిల్లలతో పోల్చుకుంటారు. అక్కడక్కడ వారికి సంతానం కలగకపోవడం, పూర్వజన్మ కృతం పాపం రోగయ్యేన పెడితే సంతానం లేకపోవడానికి రోగానికి కారణం అవుతుంది. అలా దశరథుడు 3 చేసుకున్నా సరే వారి సంతానం అవ్వలే.
అది వారి పూర్వజన్మ సుకృతం అంటే పాపకర్మ వల్ల సరే ఏదైనా సరే అవ్వలేదు. తర్వాత సూర్యుడు పరప్రసాదం చేత వారికి అమృతం దొరికింది, 3 తాగారు, 4 పిల్లలు పుట్టారు, చాలా సంతోషం. ఇక్కడ ఆయన నలుగురిని ధర్మపత్ని సమేతం అంటాడు. ఇక్కడ కలియుగంలో ఇప్పుడు ధర్మపత్ని అంటే ఏమిటి అంటే అదే సూత్రం. ఇప్పుడు మొదటి భార్యకి సంతానం లేకపోయినట్టయితే భార్య యొక్క పర్మిషన్ తీసుకోవాలి. భార్య పర్మిషన్ ఒకటి, భార్య తండ్రి తల్లి పర్మిషన్ ఖచ్చితంగా కావాలి. వారి ముగ్గురు పర్మిషన్ తీసుకొని అతను రెండో వివాహం చేసుకోవాలి. అప్పుడే మాత్రమే అర్హుడవుతాడు. ఒకవేళ మొదటి భార్యకి సంతానం ఉండి ఒక కొడుకు కూతురు పుట్టిన తర్వాత ఒకవేళ పుట్టిన వాళ్ళు గిట్టినా సరే, అంటే ఒకవేళ స్వర్గస్థులైనా సరే, పుట్టిన పిల్లలు గిట్టినా సరే రెండో వివాహానికి అర్హుడు కాదు. అసలు మగవాడికి అర్హత లేదు, రెండో వివాహానికి అర్హత లేదు. సో కాబట్టి కూడా ఉన్నాయంట. సంప్రదాయం ఏంటి? ధర్మం. ఇది సంప్రదాయం కాదు, ధర్మం. ధర్మం అంటే మనకు రూల్డ్, ఇది దీన్ని పాటించాల్సిందే. అంటే ఇక్కడ ఏమిటి, రెండో భార్య అంటే మొదటి భార్యకి సంతానం లేనప్పుడు, పిల్లలు లేనప్పుడు మాత్రమే వీరు రెండో వివాహం చేసుకోవాలి. అప్పుడు ఆవిడ ధర్మపతి అవుతుంది. ఒకవేళ మొదటి భార్యకి సంతానం ఉండి రెండో పిల్లలు చేసుకున్నావు అంటే నువ్వు కామకమైన బుద్ధి చేసుకున్నావు, నీ కామం అనేది నీకు ఎక్కువ ఉంది కాబట్టి నువ్వు రెండో వివాహం చేసుకున్నావు. అటువంటి రెండో భార్య ధర్మపతి అని నాకు లేదు. అంటే నాకు తెలియదండి, చెప్పకుండా చేసుకున్నాను నన్ను, అయినా సరే ఎప్పుడైతే నువ్వు ఇతరులు కలిసిపోయినావో ధర్మపత్నివి కావు. ఇది 100% గ్యారెంటీ. కాబట్టి రెండో వివాహం శ్రేష్టమా, 3 చేసుకున్నాడు, 4 చేసుకున్నాడు, మొదటి భార్యకు సంతానం ఉన్న తర్వాత రెండో భార్య చేసుకుంటే ఆవిడ ధర్మపత్ని కిందికి రాదు. కేవలం పత్ని మాత్రమే, భార్య వరకు మాత్రమే, ధర్మపత్ని కాదు. ధర్మపత్ని అంటే ఏమిటి, ఒక అవకాశం చెప్పాం కదా, అగ్నిహోత్రం ఇవ్వడానికి. అన్ని కులాల వరకు అగ్నిహోత్రం ఉంది, అన్ని కులాల వాళ్ళు ఇవ్వాలి దాన్ని. భార్య ఇస్తేనే ధర్మపత్ని, ఆవిడిస్తేనే ఎలిజిబిలిటీ, లేదా లేదు. ఒకవేళ మొదటి భార్య చనిపోతే రెండో భార్యకి అగ్నిహోత్రం ఇచ్చేటువంటి అర్హత లేదు. సో ఇవన్నీ ధర్మాలు, ఇవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ చెప్పేవాళ్ళు తక్కువైపోయారు, చెప్పగలిగిన వాళ్ళు. ఎందుకంటే మనకి ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి, మనం భగవన్నామస్మరణ చేసుకున్నటువంటి ఇప్పుడు సకల శాస్త్రాలు చదువుకున్న అందరూ కూడా చెప్పొచ్చు, ఇవన్నీ కూడా అన్నిటికీ సమాధానం ఉంది. చాలామంది వచ్చేసి జనజ్ఞాన వేదికల వాళ్ళు చాలామంది వచ్చేసి జ్యోతిష్యం తప్పు, ధర్మం లేదేం లేదు, హిందూ ధర్మం తప్పు దడక అని చెప్పి వాళ్ళు ఉన్నారు. కానీ హిందూ ధర్మం గురించి ఒక్కసారి శృంగేరి స్వామివారు కానీ, కంచి స్వామివారు కానీ, మీకు పూరి స్వామివారు కానీ బయటికి వస్తే మీకు అడిగే ప్రశ్నలకి కొన్ని కోట్ల సమాధానాలు ఉన్నాయి, కొన్ని కోట్ల సమాధానాలు. మీరు అడిగేటువంటి ప్రతి ప్రశ్నకి, సైంటిఫిక్గా అడిగే ప్రతి ప్రశ్నకి సంస్కృతంలో సూత్రాలు ఖచ్చితంగా ఉన్నాయి. కానీ బయటికి ఎందుకంటే రాయి విసిరేస్తే మీద పడుతుంది, రాయి వేస్తే అశుద్ధం మీద రాయి వేస్తే అశుద్ధం మీద పడుతుంది. కాబట్టి అటువంటి జోలికి మేము వెళ్ళము. మాకు కావాల్సింది లోక కళ్యాణము, దానికోసం మేము నిరంతరం శ్రమ చేస్తామని 4 ఆమ్నాయ పీఠాల వాళ్ళు అటువంటి ప్రయత్నం ఉన్నారు. మేము అదే అంటాం, బయటికి రావాలి. ఇప్పుడు వస్తారు, ఇంకొక 10 ఏళ్ళకో 50 ఏళ్ళకో తప్పకుండా బయటికి రావాల్సిందే, సమాధానం చెప్పాల్సిందే. ఇప్పుడు మాలాంటి వాళ్ళు బయటకు వచ్చాం, టిట్ ఫర్ టాట్ సమాధానం చెప్తున్నాం, మేము జ్యోతిష్కులుగా సమాధానం చెప్తున్నాం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే కుహానా పండితులు, అటువంటి అంటే ఏమి తెలియనటువంటి వ్యక్తులు వచ్చేసి దీంట్లో అనేక రకాలు చెప్పి దాన్ని తప్పుడు దారి పట్టిస్తున్నారు. కాబట్టి దాని గురించి 90% నెగిటివ్ వాళ్ళు ఉన్నారు, 10% మాత్రం మంచి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మంచి వాళ్ళు కూడా చెడ్డ పేరు వస్తుంది, నమ్మకుండా ఉండే వాళ్ళు ఎక్కువ పేరారు. ఇప్పుడు ఏదో అంటారు, నాకొద్దు చెయ్యి, దాన్ని చేయి నాకొద్దు, పలాని హీరో లేచిపోతారు. అరే నువ్వు పేరు చెప్పు, పలాని రాశి వాళ్ళు, పలాని సంవత్సరంలో, పలాని మాసంలో, పలాని జంట. పోనీ జంట చెప్పకు, పలాని వృషభ రాశి, పలాని మిథున రాశి వాళ్ళు విడిపోతారు, ఇలా జరుగుతుంది, అలా చెప్పొచ్చు కదా. టక్కున రాయి వేసినట్టుగా నెక్స్ట్ ఇయర్లో 2025లో ఒక ప్రముఖమైనటువంటి జంట విడిపోతుంది, ప్రముఖమైనటువంటి కింద పడతాడు, ప్రముఖ రాజు కింద పడిపోతాడు. ఇది తప్పు. యు జస్ట్ గివ్ ద నేమ్, రిఫరెన్స్. నేమ్ ఇవ్వకు, పలానా అక్షరమాలని చెప్పు, పలానా చెప్పు, ధైర్యం ఉండి చెప్పు. అప్పుడు మనం మాట్లాడాలి తప్ప ఏదో 10 రాళ్ళు ఇస్తే ఒక రాయి దగ్గర చెప్పేసి గొప్ప వాళ్ళం అనుకునేటువంటి ప్రక్రియ అనేది కరెక్ట్ కాదు. నేను ఎవరు అవమానించట్లా, నీకు నిజమైనటువంటి పాండిత్యం ఉంది, బయటికి రండి. బట్ నేను మందు కొట్టే పూజ చేస్తా, నేను మాంసం పెట్టి నైవేద్యం పెడతా, ధర్మంలో ఎక్కడ కామాఖ్య దేవాలయంలో కూడా ఎటువంటి పెట్టారు, అది అబద్ధం. సో కాబట్టి ఇవన్నీ మనం మాట్లాడడానికి అర్హత లేదండి. ఒక మంత్రం అనేది వేరు, తంత్రం వేరు, తాంత్రికమైనటువంటి పూజలు వేరు, అది ఒక రకమైనటువంటి వేరే రకంగా ఉంటాయి. మంత్ర పూజలు ఏవి కూడా, ఇప్పుడు దేవి పూజ చేస్తున్నావు, ఒక పూజ చేస్తున్నావు, అమ్మవారి పూజలు ఉంటాయి, అవి సాత్విక పూజలే ఉంటాయి తప్ప తాంత్రిక పూజలు వేరు, మాంత్రిక పూజలు వేరు. కాబట్టి మాంత్రిక పూజలు విశేషమైనవి, తాంత్రిక పూజలు నిషిద్ధమైనవి, గుర్తుపెట్టుకోండి.